తెలంగాణలో ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ సీటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. మంత్రులు బట్టి, పొంగులేటి తమ సొంత వారికి సీటు కోసం పట్టుబడుతున్నారు. నామినేషన్లకు గడువు ముగుస్తోంది. దీంతో ఖమ్మం సీటుపైన కాంగ్రెస్ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. స్థానికంగా సీటు కోసం పోటీ ఉండడంతో నేరుగా ప్రియాంక గాంధీని ఖమ్మం నుంచి బరిలోకి దింపే అంశంపైన చర్చ జరుగుతోంది. ఈ సాయంత్రం తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ సీటు నుంచి పార్టీ టికెట్ కోసం రఘురామరెడ్డి, రాయల నాగేశ్వరరావు, మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు పోటీ పడుతున్నారు. అధిష్టానం పేరు ప్రకటించినప్పటికీ నిన్న రఘురామరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేడు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. అక్కడే ఖమ్మం సీటుపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప. ఆనంద్, ఖమ్మం సీటు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మళ్ళీ తెరపైకి ప్రియాంక గాంధీ పేరైతే వినపడుతుంది. ఇప్పటికే రాయ్ బలేరి నుండి కూడా పోటీ చేస్తున్న క్రమంలో ఖమ్మం నుండి కూడా పోటీ చేస్తారని కూడా విశ్వసనీయ సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే గట్టిగా పట్టుబట్టారు. ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డికి సీటు కావాలని, మరోవైపు వియంకుడు రఘురామరెడ్డి కూడా బరిలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి బట్టి విక్రమార్క సతీమణి అయినటువంటి మల్లు నందిని కూడా సీటుపై గట్టిగా పట్టుబట్టారు. ఎట్టి పరిస్థితుల్లో సీటు తమకే కావాలని కూడా ఇరు వర్గాలు అయితే ఆశిస్తున్న నేపథ్యంలో ఈ రోజు ప్రియాంక గాంధీ పేరైతే వినపడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇటు ఖమ్మం సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకి కావాలని కూడా ఆశిస్తున్నారు. మరోవైపు తన తనయుడు తుమ్మల యోగేందర్ కూడా సీటుపై గట్టి పట్టుబట్టినట్టు తెలుస్తుంది. మొత్తం మీద చూస్తున్నట్టు ఇప్పటికే రేపు సమయం నామినేషన్ దగ్గర పడుతున్న క్రమంలో ఇంకా కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఎవరికి సీటు కేటాయించకపోవడంతో కూడా ఇటు కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎవరికి సీటు వస్తుందని కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటికే బెంగళూరుకి చేరింది ఈ పంచాయతీ. ఇప్పుడు బట్టి విక్రమార్క కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అధిష్టానం ఇద్దరికి మధ్య కూడా సంయుక్త కుదిరించి ఎవరికి సీటు కేటాయించాలని కూడా ఇద్దరితో కూడా చర్చలు జరుపుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ రోజు ఢిల్లీకి బట్టి విక్రమార్క అయితే వెళ్ళనున్న నేపథ్యంలో ఎవరికి సీటు వస్తుంది కూడా అర్థం కాని పరిస్థితి. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఖమ్మం సీటు అధిష్టానానికి అప్పచెప్పారు. అంటే ఇప్పటికీ వాళ్ళతో చర్చలు జరిగినప్పటికీ కూడా పరిస్థితి ఉంది. మరోవైపు పొంగులేటి వియంకుడు సీటు వచ్చిద్దని కూడా ఇప్పటికీ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆనంద్. ఓకే అప్ప, మరి ఒక ఖమ్మం సీటు పైనే ఈ యొక్క సందిగ్ధత నెలకొనడానికి గల కారణం ఏమై ఉండొచ్చు అంటారు? వాస్తవంగా గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన అభ్యర్థులతో పాటు 5గురిని గెలిపించారు. ఆ రోజు ఎంపీ సీట్ అడిగినట్టు తెలుస్తుంది. అప్పటికే అధిష్టానం కూడా అతనికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అతను గట్టిగా పట్టుబట్టినట్టు తెలుస్తుంది. మరోవైపు బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కూడా సీటు ఆశించారు. నేను గతంలో మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్న వ్యక్తి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాకు సీటు కావాల్సిందని ఆయన కూడా పట్టుబట్టున్నారు. అది కూడా లోకల్ వ్యక్తులకే కావాలని కూడా ఆయన సీటు అడుగుతున్న పరిస్థితి ఉంది. వీటన్నిటికీ సమాధానం చెప్పలేక ఢిల్లీ అధిష్టానం ప్రియాంక గాంధీని, మరోవైపు రాహుల్ గాంధీని, ఇటు సోనియా గాంధీని కూడా తెరపైకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. మరోవైపు ఖమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత కావాలి, ఎందుకంటే ఖమ్మ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. మొన్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా ముఖ్య భూమిక పోషించాము. ఖమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలని కూడా ఇటు ఖమ్మ నేతలు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద దీనికి మరికొద్ది సేపట్లో కూడా తెరపడే అవకాశం తెలుస్తుంది. ఆనంద్. ఓకే అయ్యప్ప, మరి ఒక ప్రియాంక గాంధీని కనుక అక్కడ పోటీకి నిలబెట్టినట్లయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందించే అవకాశం కనిపిస్తారు? వాస్తవంగా ఖమ్మం కాంగ్రెస్ కి కంచుకోట అని చెప్పొచ్చు. ఆనంద్, అసలు ఎవరి నుంచో పెట్టినా సరే ఇక్కడ ఈజీగా గెలిచే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుండి నామనాగేశ్వరరావు పోటీ చేస్తున్నప్పటికీ కూడా అతను గెలుపై కూడా ఆశాభావన వ్యక్తం చేయట్లేదు. ఏదో ఎవరు నుంచో పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నామనాగేశ్వరరావు బరిలో దింపిన పరిస్థితి ఉంది. అయితే మరోవైపు ఇటు బీజేపీ పార్టీకి కూడా ఓట్ బ్యాంక్ లేని పరిస్థితి ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎవరు తీసుకొచ్చినా సరే గెలుస్తారనే నేపథ్యంలో చివరి వరకు కూడా ఇప్పటికీ సీటు ఇవ్వలేదు. ఇప్పటికీ విఎస్ హనుమంతరావు కూడా సీటు కావాలని కూడా ఆయన కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో మరి కొద్ది సేపట్లో అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ప్రకటించబోతుంది. ఎవరికి ఇచ్చినా సరే, ఇటు ప్రియాంక గాంధీకి ఇచ్చినా సరే, ఎవరికి ఇచ్చినా సరే ఇక్కడ జిల్లా యంత్రాంగం మాత్రం అందరూ కలిసి గెలిపించవలసిన బాధ్యత ఉందని కూడా ఇప్పుడు అధిష్టానం చెబుతున్న పరిస్థితి ఉంది.
థ్యాంక్ యూ అయ్యప్ప.